ఒకసారి రావణుడు భూమండలమంతా తిరుగుతూ అడవులకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక కన్యను చూసి మోహంతో ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగాడు. ఆమె, నేను బృహస్పతి కుమారుడైన కుశధ్వజుని కూతురిని. నా పేరు వేదవతి. మా తండ్రి నన్ను విష్ణువుకు ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆ విషయం తెలిసిన శంభుడనే దైత్యరాజు మా తండ్రిని రాత్రి సమయంలో సంహరించాడు. మా తల్లి కూడా ఆయనతో అగ్నిలోకి ప్రవేశించింది. నేను నా తండ్రి కోరిక ప్రకారము ఇక్కడే నారాయణుడి కోసము తపస్సును చేస్తూ ఉన్నాను అని చెప్పింది. అప్పుడు రావణుడు, నేను విష్ణువును మించిన పరాక్రమం కలిగిన వాడిని, నన్ను వివాహం చేసుకో అని ఆమె వారించినా వదలకుండా ఆమె కురులను పట్టుకున్నాడు. వేదవతి కోపంతో ఆమె చేతితోనే తన జుట్టును ఖండించుకొని, నీవు తాకడం వల్ల నేను అపవిత్రం అయ్యాను, నేను అగ్నిలో ప్రవేశిస్తున్నాను, నిన్ను సంహరించడం కోసమే నేను మళ్ళీ అయోనిజగా జన్మిస్తాను, నా కారణం చేతనే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి వేదవతి అగ్ని ప్రవేశం చేసింది. ఆమె తరువాత సీతగా జనక మహారాజుకు నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు కనిపించింది.